ఆంధ్ర రాష్ట్రం కరువుకు నిలయమైంది. ఏటా ఏదో ఒక సీజన్ కరువు బారిన పడుతోంది. గత 10 ఏళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు సాగు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. కోస్తా ప్రాంతం మినహాయిస్తే నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయి. ఏటా తొలకరిలో పడిన అరకొర వర్షానికి విత్తనం వేయడం, చివరికి కనీస దిగుబడి కూడా రాకుండా నష్టపోవడం సర్వసాధారణంగా మారింది. ఈ కరువు పరిస్థితులు రాష్ట్ర ప్రగతి, అన్నదాతల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఉపశమనం దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. సంప్రదాయ సాగు విధానాలు, పాడి పంటలు పునరుద్ధరించుకోవడం కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా 4 జిల్లాల్లో అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఓవైపు కరువు, మరోవైపు పంట ఉత్పత్తులకు లాభసాటి ధరలు పొందలేని పరిస్థితుల్లో రైతులు అల్లాడిపోతున్నారు. ఇక కరువు జిల్లాల గురించి చెప్పనవసరం లేదు. అయితే కరువును ఎదుర్కొనేలా రైతులను సిద్ధం చేసి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిస్తూ మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరువు నివారణ పథకం రూపుదిద్దుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం ద్వారా రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కరువు నివారణ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లోని మేనేజ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సంప్రదాయ వ్యవసాయ విధానాలను మళ్లీ రైతులకు చేరువ చేయడమే కరువు నివారణ పథకం ఉద్దేశమని ఆ ప్రాజెక్టు నిపుణులు చెబుతున్నారు. రైతులకు ప్రధానంగా 2 సమస్యలండి. ఒకటి ఏదైతే పంటలు పండించారో దాన్ని అమ్ముకోగలగడం, ఒకటి మార్కెట్, తర్వాత రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటున్నాం, అంటే దాని తగ్గట్టుగా ధర కూడా ఉండాలి. ఆ 2 ప్రధానమైనటువంటి సమస్యలు మనం సాల్వ్ చేయగలిగితే ఇవన్నీ కూడా ఏ సబ్సిడీలు కూడా అవసరం లేదండి. నిజంగా రైతు కూడా అవన్నిటి గురించి ఆలోచన చేయడు. ఒక్కొక్కప్పుడు కొన్ని దానిలో ఎక్కువగా క్రిమికీటకాలు లేదా పురుగులు వచ్చి పంట నష్టం అవుతుందని తెలిసినా కూడా దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడే కానీ ఆదాయాన్ని వదులుకోవడం లేదు. సో అటువంటిప్పుడు ఈ ధర కల్పించడము, మార్కెట్ సదుపాయాలపైన గవర్నమెంట్ దృష్టి పెడితే ఆ 2 సమస్యలు సాల్వ్ చేయగలిగితే ఎంతో మనం రైతులకి సేవ చేసిన వాళ్ళు అవుతుంది. ఇది ప్రధానంగా మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్యక్రమం నేషనల్ రెయిన్ ఫెడ్ అథారిటీ అని. వాళ్ళు ఈ డ్రాట్ ప్రూఫింగ్ కోసం మన జిల్లాలోనే కాకుండా ఇంకా 4 జిల్లాల్లో ఈ ఏపీడీఎంపీ అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అది ఐఫాడ్ స్కీము. దీంట్లో ముఖ్యంగా మనము మనకి ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నింటి సమన్వయం చేసుకోవడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. చేసుకుని ఎటువంటి కార్యక్రమాలు చేపడితే ఈ డ్రాట్ ప్రూఫింగ్ మనం అచీవ్ చేయగలము, సాధించగలము అనే దానిపైన ఈ ప్రణాళిక రూపొందించుకోవాలండి. కరువు నివారణ పథకంలో భాగంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామాల్లోని రైతులను చైతన్యపరిచి గో ఆధారిత వ్యవసాయంపై అవగాహన కల్పించనున్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం సహా నాణ్యమైన విత్తనాలు అందించి రైతులే సొంతంగా విత్తనాలు సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తామని అధికారులు చెబుతున్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో కరువు తీవ్రతను తగ్గించేదానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి పరిశోధన కానివ్వండి లేదా వాటిని రూపొందించడం, కరువుతో ఎక్కువగా పీడించబడుతున్నటువంటి చిన్న సన్నకారు, ఎస్సీ ఎస్టీ అట్లాగే ఉమెన్ హెడెడ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కరువు తీవ్రతని తట్టుకునేటువంటి శక్తిని కలిగించే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. 315 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. 1042 కోట్ల రూపాయల ప్రణాళికతోటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. విత్తన వ్యవస్థలను బలోపేతం చేయటం కానివ్వండి, పశువులకు సంబంధించినటువంటి వైద్య విధానాలని బలోపేతం చేయటం కానివ్వండి, అట్లాగే నేలని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్ఆర్ఎం నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ప్రకృతి విధానాలని పెంపొందించే విధంగా బయో రిసోర్స్ సెంటర్స్ అనేటువంటి వాటిని కూడా నెలకొల్పడం ప్రారంభించాం. ముఖ్యంగా నీటి సంరక్షణ, నేల సంరక్షణ విధానాలని రైతులతోటి చేయించేదానికి కావాల్సినటువంటి టార్గెట్స్ మేము పెట్టుకోవడం జరిగింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా ఒక్కో జిల్లాలో 4 గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం అనంతపురం జిల్లాలో మేనేజ్ సంస్థ ఆధ్వర్యంలో నిపుణులు కరువు నివారణకు ప్రణాళిక చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో తిష్టవేసిన సమస్యలు తొలగించి గ్రామాల్లో పూర్వ పరిస్థితులు పునరుద్ధరిస్తే కరువును ఎదుర్కోవచ్చన్న నిపుణుల సూచనలు పథకంలో భాగంగా అమలు చేయనున్నారు. See, the drought cannot be stopped, but we can prepare the farmers better to face the drought, prepare for the water budgeting. Whatever is the little water available with us, we should use it most optimally. Every drop of water has to be used where it is most effective. We need to change from more water intensive crops to less water intensive crops. We need to use precision agriculture, drip and sprinkler agriculture, and plus also use lesser water consuming crop and use it for life saving irrigation. So that is one of the most important things. Plus also integrated farming systems, sheep, goat, that small ruminants need to be promoted so that the farmer can have better livelihood options, and marketing access has to be provided to the small farmers so that they get proper price.
ఎంపిక చేసిన 4 జిల్లాల్లో కరువు నివారణ పథకాన్ని అమలు చేయడానికి వ్యవసాయ అనుబంధ శాఖల సహకారం తీసుకోనున్నారు. నాణ్యమైన దిగుబడులు, వాటిని మార్కెట్లో మంచి ధరకు విక్రయించుకునే మెళకువలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకానికి వర్షాధార ప్రాంత అభివృద్ధి సంస్థ నుంచి నిధులు రానున్నాయి. ఈ 4 జిల్లాలలో ముఖ్యంగా ఏంటంటే కరువు నివారణకి ఎలాంటి చర్యలు చేపట్టొచ్చు, ఈ చర్యలు చేపట్టాలి అంటే ముఖ్యంగా మన ప్రణాళిక ఎలా తయారు చేసుకోవాలి. చాలా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ తీసుకొచ్చి ఎలాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్లస్ ఈ ఎన్ఆర్ఐ కింద కొంత గ్యాప్ ఫిల్లింగ్ బడ్జెట్ ఉంది. ఏ డిస్ట్రిక్ట్ ఎంత అవసరం అవుతుందో దాన్ని బట్టి ఆ గ్యాప్ ఫిల్లింగ్ మోడ్ లో ప్రోగ్రామ్స్ కన్వర్ట్ చేస్తారనమాట. ఈ కరువు నివారణ కోసము ప్లాన్ విలేజ్ లెవెల్ లో కానీ, తర్వాత మండల్ లెవెల్ ప్లాన్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్ కి వస్తుంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 2 మండలాలు ఐడెంటిఫై చేసుకున్నారు, రాప్తాడు అండ్ కనగానపల్లి మండల్. ఈ 2 మండలాల్లో మండలానికి సంబంధించిన కరువు నివారణకి ఈవెన్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ నుంచి మార్కెటింగ్ వరకు రైతుకు అవసరమైన ప్రతి కార్యక్రమానికి, అంటే అనిమల్ హస్బెండరీ కానివ్వండి, సెరికల్చర్ కానివ్వండి, అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా విలేజ్ లెవెల్ ప్లాన్స్ తయారు చేయాలి. మన విలేజ్ లెవెల్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది, ఆ స్కీమ్స్ ద్వారా ఈ విలేజ్ లెవెల్లో కన్వర్జెన్స్ ఎలా తీసుకురావాలి అనేది ఆలోచిస్తారన్నమాట. కరువు నివారణ పథకంతో ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన 4 గ్రామాల్లో రైతులకు అవసరమైన సహకారం అందించనున్నారు.